హాయ్ నమస్తే, నేను మీరు ఆపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తారు. డైవర్స్ తీసుకునేటప్పుడు ఎంఓయూలు రాసుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలను పేర్కొనట్లేదు. ఒకటి, నష్టపరిహారం లేదు, పర్మనెంట్ మెయింటెనెన్స్. భార్య లేదు పిల్లలకు తండ్రి ఎంత ఇస్తుండు, ఎలా ఇస్తుండు అనేది రాయాలి. డ్యామేజెస్ ఎంత ఇస్తుండ్రు, ఎలా ఇస్తుండ్రు అనేది రాయాలి. తర్వాత ఆల్రెడీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కేసులు పెట్టొద్దు అనేది ఒక అండర్స్టాండింగ్ రాయాలి. ఉన్న కేసుల్ని రాజీ పడేటటువంటి బాధ్యత, అప్పులు ఆస్తులు ఎవరికి ఎలా చెందాలి, ఎవరు కట్టాలనేది ఒక ఆలోచన, ఉండబడినటువంటి పిల్లలు ఎవరు ఎవరిని అడాప్ట్ చేసుకోవాలి, ఎవరికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, మరో బాధ్యతలు, ఎడ్యుకేషన్ అనేది కూడా చూసుకోవాలి. ఈ రకంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంఓయూ రాసుకుంటే లీగల్ కాంప్లికేషన్స్, ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మ్యూచువల్ తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎంఓయూ పర్ఫెక్ట్గా రాసుకోండి. అన్ని అంశాలని క్రూడంశంగా మరి వాటిని మెన్షన్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.